ददाति स्वपदान्ति वन्देऽहं श्रीगुरु श्रीतपदकमलां श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगन ललित श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नित्यनामने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रसारणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्वसे नमः हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वर वृषभांशुते देवी प्रणमामि हरिप्रिये वांछा कल्पतरोभयश्च कृपा सिंधोऽपि एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు కార్యక్రమంలోకి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరితో. సో శ్రీమద్ భగవద్గీతలోని ఏ శ్లోకం గురించి చర్చించుకోబోతున్నాం? 15వ అధ్యాయం 10వ శ్లోకం ప్రభుజీ. వెరీ గుడ్, చాలా సంతోషం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఓకే, ఆలస్యం చేయకుండా శ్లోకంలోకి వెళ్ళిపోదాం. నాతో పాటు అందరూ చెప్పండి. ఉత్క్రామంతం స్థితం వాపి పుంజానం వా గుణాన్వితం విమూఢనాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషా. బోల్ల వెంకటేశం ప్రభు శ్లోకం చదువుతారా ఒకసారి? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ, దండోత్ప్రణామం చదువు. ఉతుర్కామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ, మీరు శ్లోకం చదువుతారా ఒకసారి? హరిబోల్ ప్రభుజీ. హరిబోల్. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. హరిబోల్. సరోజ మాతాజీ, అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రభుపాదికి జై. అనువాదం. జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచునో ప్రకృతి గుణముల ప్రభావముల వలన ఎట్లు శరీరం నందుండి దానిని అనుభవించునో మూడులు ఎరుగుజాలరు. కానీ జ్ఞానచక్షువులు కలిగిన వారు ఈ విషయం చక్కగా గాంచగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కిషన్ ప్రభు, భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జ్ఞానచక్షుష అను పదము ఇక్కడ చాలా ప్రధానమైనది. జ్ఞానము లేకుండా ఎవ్వరును జీవుడు ఏ విధంగా ఈ ప్రస్తుత దేహమును విడిచివేయును గాని తర్వాతి జన్మమున అతడు ఎట్టి దేహరూపమును పొందునని గాని లేదా అతడు ఎందుకు ఒక ప్రత్యేక దేహమున వసించుచున్నాడని గాని ఎరుగజాలరు. దీనికై ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యం నుండి కానీ భగవద్గీత నుండి కానీ తత్సంబంధితమైన ఇతర శాస్త్ర గ్రంథముల నుండి కానీ శ్రవణము చేసి పొందిన విశిష్టమైన జ్ఞానము అత్యంత అవసరం. ఈ విషయములన్నిటినీ అవగాహన చేసుకున్నట్టుగా అభ్యసించిన వాడు నిజమైన అదృష్టవంతుడు. ప్రతి జీవుడు వివిధ పరిస్థితులలో దేహమును విడిచుచుండును, వివిధ పరిస్థితులలో జీవించుచుండును. అట్లే గుణప్రభావమున కొన్ని పరిస్థితుల యందు భోగించుచుండును. అట్టి ఇంద్రియ భోగమున భ్రాంతి అందే అతడు పలు విధములైన సుఖదుఖములను అనుభవించుచుండును. కామము మరియు కోరికచే
శాశ్వతముగా అజ్ఞానులైన వారు తమ దేహం మార్పు విషయమును కానీ ప్రస్తుత దేహమున ఎందుకు వసించి ఉన్నామును కానీ అవగాహన చేసుకునగలిగిన శక్తిని కోల్పోదు. వారు దానిని అవగాహన చేసుకోగలరు. ఆధ్యాత్మిక జ్ఞానమును అలవర్చుకొనిన వారు జీవాత్మ దేహము కట్టెను భిన్నమైనదని అది దేహములను మార్చుకొని వివిధ రూపములుగా భోగించుతున్నదనియు ఎరగగలదు. అట్టి జ్ఞానము కలవారు బద్ధ జీవుడు ఎట్లు ఈ భౌతిక జగత్తును దుఃఖమును అనుభవించుతున్నాడో అవగాహన చేసుకోగలడు. కనుకనే కృష్ణ చైతన్యనందు గొప్ప పురోగతి సాధించిన వారు సామాన్య జనులకు ఈ జ్ఞానమును తమ శక్తి కొలది అందించుటకు యత్నింతురు. ఎందుకనగా బద్ధ జీవితము మిక్కిలి క్లేశకరమైనది. కనుక సామాన్య జనులు బద్ధ జీవితం నుండి బయటపడి ప్రభుజీ కొంచెం డాకిస్తారా? బద్ధజీవుడు ఎట్లు ఈ భౌతిక జగత్తున్నాడో అవగాహన చేసుకోవాలి. కనుకనే కృష్ణ చైతన్యనందు గొప్ప పురోగతి సాధించిన వారు సామాన్య జనులకు ఈ జ్ఞానమును తమ శక్తి కొలది అందించుటకు యత్నింతురు. ఎందుకనగా బద్ధ జీవితము మిక్కిలి క్లేశకరమైనది. కనుక సామాన్య జనులు బద్ధ జీవితము నుండి బయటపడి కృష్ణ చైతన్యవంతులై ఆధ్యాత్మిక లోకమునకు బదిలీ అగునట్లుగా తమను తాము విముక్తులను కావించుకున్నాము. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ముఖం క్రోధి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతం వందే శ్రీగుం జనతారణం పరమానందమానం శ్రీ చైతన్య ఈశ్వరం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. ఓకే, ఈ శ్లోకం యందు రెండు రకాలైనటువంటి వ్యక్తుల గురించి చెప్పబడింది. ఒకటి ఉత్క్రామంతం స్థితం వావి భుంజానం వా గుణాన్వితం విమూఢ నాను పశ్యంతి జ్ఞానచక్షుష. ఈ రెండో లైన్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడింది. విమూఢ నాను పశ్యంతి జ్ఞానచక్షుష. ఒక విమూఢుడి గురించి అంటే సరైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి వాడి గురించి, అలాగే చక్కటి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పబడింది అనమాట. సో వీళ్ళలో ఉండే తేడా ఏంటి అంటే అపరిపూర్ణమైనటువంటి అంటే సరైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి వాడు ఈ శరీరంలో ఉండి భోగిస్తూ ఏ విధమైనటువంటి బాధలు పడుతూ ఉంటాడో అర్థం చేసుకోలేడు. కానీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఈ శరీరమును జీవుడు ఏ విధంగా తన దేహంను విడిచునో అలాగే ఈ శరీరంని ఏ విధంగా విడుస్తాడో అలాగే ఈ శరీరంలో ఉండి ఏ విధమైనటువంటి కష్టాలని ఏ విధమైనటువంటి బాధల్ని పొందుతాడో ఈ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు తెలుసుకుంటాడు అని ఇక్కడ చెప్పబడింది అనమాట. జ్ఞానచక్షు అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది ఈ శ్లోకానికి ముఖ్యమైనటువంటి పదం. జ్ఞానచక్షు. చక్షు అంటే ఏంటి చెప్పండి? సో మన సామాన్యమైనటువంటి భాషలోకి అనువదించాలంటే జ్ఞానచక్షు అంటే జ్ఞానంతో ఉన్నటువంటి కన్ను, దృష్టి. జ్ఞానంతో ఉన్నటువంటి దృష్టి ఏదైతే ఉందో అది ఎవరికి ఉంటుందో వారు ఈ శరీరంలో నుండి ఆత్మ ఏ విధంగా వెళ్ళిపోతుందో అలాగే ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ ఏ విధమైనటువంటి బాధల్ని అనుభవిస్తుందో తెలుసుకుంటాడనమాట. ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం అనుభవించేటటువంటి బాధలు ఏంటివి ఇక్కడ మనకి ఏమని చెప్పారు ఈ శ్లోకంలో? భుంజానం వా గుణాన్వితం. సో వివిధ గుణాల వల్ల ఈ శరీరంలో మనము ఉండి బాధలు పడుతూ ఉంటామని చెప్పారన్నమాట. ఏంటి ఆ గుణాలు చెప్పండి? సత్వాది గుణాలు. ఏంటి త్రిగుణాలు ఏంటి చెప్పండి? వెరీ గుడ్. ఓకే, మనకి 14వ అధ్యాయం, ఈ అధ్యాయం కంటే ముందు 14వ అధ్యాయంలో జీవుడు ఏ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలకి లోబడి ప్రవర్తిస్తూ ఉంటాడో, త్రిగుణాత్మికంగా తన యొక్క జీవితం త్రిగుణాత్మికమయమైపోయి ఎలా బాధలు పడుతూ ఉంటాడో, ఒకసారి ఉత్తమ లోకాలకు వెళ్తాడు, ఒకసారి అధోలోకాలకు వెళ్తాడు, ఒకసారి మర్త్యలోకంలోకి వెళ్తాడు. ఇలాగా ఈ త్రిగుణాల వల్ల ముల్లోకాలకి సత్వగుణంతో ఉంటే సాత్విక లోకాలకు వెళ్తాడు, పుణ్యం అయిపోగానే మళ్ళీ పడిపోయి మళ్ళీ మర్త్యలోకంలో జన్మిస్తాడు. మళ్ళీ
అప్పుడు మంచి సత్వగుణంతో ఉంటే మళ్ళీ ఉత్తమ లోకాలకు వెళ్తాడు. లేదంటే రజోతమ గుణాలతో ఉంటే రజోగుణంతో శరీరాన్ని వదిలిపెడితే మళ్ళీ మర్త్యలోకంకి వస్తాడు. తమో గుణంతో శరీరాన్ని వదిలిపెడితే అదో లోకాల పాలైపోతాడనమాట. ఇలాగా జీవుడు ప్రతినిత్యం ఈ శరీరంలో ఉంటూ సత్వ రజస్తమో గుణాలు అనేటటువంటి 3 గుణాల ద్వారా వీటికి లోబడిపోయి, అలాగే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక క్లేశాలు అనేటటువంటి క్లేశాల వల్ల ప్రతినిత్యం కూడా బాధపడుతూ ఉంటాడనమాట. ఆధ్యాత్మిక క్లేశం అంటే ఏంటి చెప్పండి? మనలో మన వలన వెరీ గుడ్. మనలో నుండి మన మనస్సు ఉద్భవించేటటువంటి శరీరం వల్ల వచ్చేది. మనలో నుండి ఉద్భవించేటటువంటి ఒక విధమైనటువంటి నిరాశ, నిస్పృహ, ఆందోళన, భయము, ఇవి ఆధ్యాత్మిక క్లేశములు. ఆది భౌతిక క్లేశములు అంటే ఏంటి చెప్పండి? ప్రకృతి వలన ఇతర సంభవించే జీవుల వెరీ వల్ల గుడ్. వచ్చేది. ఇతర ఎక్సలెంట్. జీవులు ఎస్. ప్రకృతి వల్ల మనకు సంభవించేటటువంటి కష్టములు, ప్రకృతి కావచ్చు, ఇతర జీవుల వల్ల కావచ్చు, ఏదో ఒక విధంగా మనకి ఇతర జీవుల వల్లే ప్రభుజీ. ఇతర జీవుల వల్ల మనకి కలిగే, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, వాటి వల్ల మనకి సంభవించేటటువంటి క్లేశములు ఆది భౌతిక క్లేశములు. ఆధ్యాత్మిక క్లేశములు అంటే చెప్పండి? ప్రకృతి వైపరీత్యాలు. వెరీ గుడ్. దేవతల ద్వారా ఈ ప్రకృతి పంచభూతాలు అన్నీ కూడా దేవతల ద్వారా నియంత్రించబడుతున్నాయి అన్నమాట. ఓకే. మనము కనుక వారిని సంతృప్తి పరిచే విధంగా మన జీవనం కొనసాగుతూ ఉంటే వాళ్ళు మనని సంతృప్తి పరుస్తారు. లేదు అంటే మనకి వివిధ క్లేశములు కలిగిస్తూ ఉంటారన్నమాట. అతివృష్టి, అనావృష్టి, తీవ్రమైనటువంటి తాపము, తీవ్రమైనటువంటి శీతలము, అలాగే తీవ్రమైనటువంటి కరువు, ఈ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. దానికి కారణం మనమే. మనకి ప్రకృతి పంచభూతాలను తృప్తిపరిచే విధంగా మన జీవనం కొనసాగాలి, లేకపోతే వాటి వల్ల మనం బాధపడుతున్నాం. సో ఈ జ్ఞానచక్షు ఉన్నటువంటి వాడు ఎవరికైతే జ్ఞానచక్షు ఉంటుందో ఆ వ్యక్తి ఈ విషయాల్ని చక్కగా, వీటి మీద అవగాహన ఉంటుందన్నమాట. ఈ శరీరం పొందిన తర్వాత నేను ఖచ్చితంగా త్రిగుణాలకి లోబడిపోయి, అలాగే 3 క్లేశాల ద్వారా నేను బాధపడుతూ ఉంటాను అని చెప్పేసి ఆయనకి అవగాహన ఉంటుంది. అవగాహన ద్వారా అతను మరి వీటికి నేను లోబడి ఉండకుండా, వీటి వల్ల నేను బాధపడుతూ ఉండకుండా ఉండే విధమైనటువంటి స్థితి ఏది అనేటటువంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టి ఆయన క్రమక్రమంగా ఆ జ్ఞాన చక్షువుల్ని పొందుతాడనమాట ఆయన. ఓకే. సో కొన్నిసార్లు ఇప్పుడు ఈ జ్ఞానచక్షువుతోటి శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మళ్ళీ ఈ శరీరంలోకి రాకుండా ఉండేటట్టు ఉంటుందన్నమాట. జ్ఞానచక్షు అంటే అదొక ప్రత్యేకమైనటువంటి దృష్టి. అంటే ఇన్ని నేర్చుకుంటున్నాం, ఇన్ని చదువుతున్నాం, మరి మనకు ఆ ప్రత్యేకమైనటువంటి దృష్టి వస్తుందా లేదా అంటే, మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పటికీ మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, చదువుకున్నాం, తెలుసుకున్నాం. వీటిని విని చదువుకొని తెలుసుకోవడం వల్ల మనలో ఒక విచక్షణ మొదలైంది. ఏది నా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడుతుంది, ఏది నా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడదు అనేటటువంటి కొంత విచక్షణ మొదలైంది మన లోపల. అంటే వెంటనే ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడనటువంటి విషయాల్ని మనము వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు, అంత దృఢ నిశ్చయం స్థితికి వెళ్ళలేదు మనము. కానీ కొంత విచక్షణ మొదలైంది. ఇది దీని దీని జోలికి వెళ్తే నేను ఆధ్యాత్మికంగా పురోగతి చెందను, దీని జోలికి వెళ్తే ఈ సాంగత్యాల జోలికి వెళ్తే నేను ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళను, ఈ సాంగత్యాల వెంట వెళ్తే నేను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాను అనేటటువంటి ఒక అవగాహన, విచక్షణ మనలో మొదలైంది. అందుకే మనం ప్రతినిత్యం కూడా ఎంతో కొంత సాధన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, సత్సంగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఓకే. సో ఈ అవగాహన లేనటువంటి వారికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఒకటి,
ఈ జ్ఞానచక్షు అనేటటువంటి స్థితి ఏదైతే ఉందో త్రిగుణాలకి అతీతమైనటువంటి స్థితి. ఎవరికైతే ఈ జ్ఞానచక్షు ఉంటుందో, జ్ఞానచక్షు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి అని మనం తెలుసుకున్నాం. ఆ ప్రత్యేకమైనటువంటి దృష్టి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే విచక్షణ ఇస్తుందన్నమాట మనకి. ఏది ఆధ్యాత్మిక పురోగతిని కలిగిస్తుంది, ఏది ఆధ్యాత్మిక అధోగతిని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక అధోగతి అంటే ఇంకా ఎలాంటి ఆధ్యాత్మిక సాధన లేకుండా, ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది లేకుండా భౌతికంగా పడిపోవడం అనమాట. సో ఈ ఇక్కడ మనం జ్ఞానచక్షువుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఒక విచక్షణ, బుద్ధి ద్వారా మనకి పెంపొందేటటువంటి విచక్షణ. ఆ బుద్ధి ఏ విధంగా పెంపొందుతుంది? మనం చేసేటటువంటి స్వాధ్యాయనము, అలాగే మనం చేసేటటువంటి జపతపాలు వల్ల మనకి ఆ విచక్షణ మొదలవుతుంది అనమాట. హరే కృష్ణ. విచక్షణ మొదలవుతుంది. జ్ఞానుల యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే మనకి పూర్వ ఆచార్యుల యొక్క జీవితాన్ని పరిశీలిస్తే మనకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది అనమాట. మన శఠగోస్వాముల్లో రఘునాథ దాస గోస్వామి అని వారు చాలా గొప్ప జీవితాన్ని గడిపారనమాట. ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపారంటే వారు పుట్టుకతో చాలా శ్రీమంతుల ఇంట్లో పుట్టారనమాట. వారి తండ్రి గారు ఒక విధంగా చెప్పాలంటే జమీందారులు అనమాట. వారి తండ్రి గారు జమీందారులు. వారి యొక్క కర్తవ్యం ఉండేది అంటే వాళ్ళ కొన్ని గ్రామాలు వాళ్ళ కంట్రోల్లో ఉండేవన్నమాట. ఆ గ్రామాల్లో పన్ను వసూలు చేసి అప్పుడు పరిపాలిస్తున్న కొంత వీరి దగ్గర పెట్టుకొని కొంత ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకి కట్టేవారనమాట. ఆ కొంత ఎంత ఉండేదంటే దాదాపు కొన్ని లక్షల బంగారు నాణాలు ఉండేదన్నమాట. ప్రతినిత్యం, ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్ప ధనవంతులు. కానీ ఈ రఘునాథ దాస గోస్వామికి మాత్రం ఆ భౌతిక భోగభాగ్యాలు అనుభవించాలనేటటువంటి వాంఛ ఉండేది కాదు ఆయనకి. ఆయన ప్రతినిత్యం ఆధ్యాత్మికంగా సత్పురుషుల యొక్క సావాసం చేయాలి అనేటటువంటి దృష్టితో, అనేటటువంటి భావనతో ఉండేవాడు. ఆయన ఇంటి నుండి పారిపోవడం జరిగింది. పారిపోయి సత్పురుషులు సావాసం చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారు ఆయనకి చక్కటి ఏమంటారు పదవిని, అలాగే ఒక అందమైనటువంటి స్త్రీని ఇచ్చి వివాహం చేశారు. అండ్ ఇంకా ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకునే విధంగా డబ్బునిచ్చారు. కానీ వేటిని కూడా ఆయన స్వీకరించలేదు. వీటన్నిటిని వదులుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళ తల్లిగారు చాలా బాధపడ్డారు. బాధపడితే వాళ్ళ తండ్రి గారు ఏమన్నారంటే, ఒక మనుష్యుడికి అతి ముఖ్యంగా ఆ మనుషుడు అనుకునేటటువంటి అతి ముఖ్యమైనటువంటి భోగభాగ్యాలన్నీ కూడా ఇతనికి ఇచ్చాం. మనం డబ్బు ఇచ్చాం, పదవి ఇచ్చాం, ఒక మంచి స్త్రీని కూడా ఆయన జీవితంలో ప్రవేశపెట్టాం. అయినా వీటన్నిటిని వదులుకొని పోయాడు అంటే ఇంకా ఇతను మన స్థితిలో లేడు. మనలాంటి వాళ్ళ సాంగత్యం ఇతను తీసుకోవడానికి రెడీగా లేడు. కాబట్టి మనం ఇతన్ని వేటి వల్ల కూడా ఆపలేమని చెప్పేసి వాళ్ళు ఆశలు వదులుకున్నారనమాట. అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ స్త్రీ ధనము, స్త్రీ పదవి, వీటి యందు మాత్రమే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానంలో ముందులో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం వీటిని దుఃఖాలుగా ఆయన భావిస్తాడనమాట. ఎందుకంటే వీటిని అనుభవించడం వల్లనే మళ్ళీ మళ్ళీ నేను బందీనైపోతున్నాను అనేటటువంటి విచక్షణ ఆయన లోపల మొదలవుతుంది. అయితే అది ఉత్తమమైనటువంటి జ్ఞానుల యొక్క లక్షణం. మన సామాన్యమైనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అటు అంత జ్ఞానము పెంపొంది ఉండదు, లేదా పూర్తిగా అజ్ఞానం కూడా ఉండదు. మధ్యస్థితిలో ఉంటాం మనం. ఓకే, పూర్తి జ్ఞానచక్షువుతో ఉండము, అలాగని పూర్తి
అజ్ఞాన చక్షువుతో కూడా ఉండం. అజ్ఞాన చక్షు అంటే ఇంకా అజ్ఞాన అంధకారం. సో మనలాంటి మధ్యస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మిడిమిడి జ్ఞానం అనొచ్చా ప్రభుజీ దాన్ని? ఎస్, విడివిడిగా పూర్తి జ్ఞానవంతులు కాదు, అలాగని పూర్తి అజ్ఞానవంతులు కూడా కాదు. సాధకులు అనవచ్చు కదా ప్రభుజీ. అంతే. మరి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? జ్ఞానికైతే శరీరం ఏ విధంగా వదిలిపెడుతున్నాడో తెలుస్తుంది, అలాగే ఈ త్రిగుణాలలో బందీ అయిపోయి ఏ విధంగా బాధపడుతున్నాడో తెలుస్తుంది. అజ్ఞానికి అది తెలియదని చెప్పారు. కానీ మన స్థితి అటు పూర్తి జ్ఞానిగా ఉండదు, ఇటు పూర్తి అజ్ఞానిగా ఉండదు, మధ్యలో ఉంటుంది మన స్థితి. ఎందుకంటే పూర్తి జ్ఞానిగా ఉంటే కంప్లీట్ అవగాహన ఉంటుంది. ఆయన పూర్తి జీవితాన్ని ఆయన ఆధ్యాత్మిక సాధనకే వెచ్చిచ్చేస్తాడు, మొత్తం ఆధ్యాత్మిక సాధనకే ఖర్చు పెట్టేస్తాడు. ఎలాంటి మానవమానాలు జరిగినా, ఎలాంటి కష్ట నష్టాలు జరిగినా, ఎలాంటి సుఖ దుఃఖాలు సంభవించినా కుంగిపోడు, లొంగిపోడు, ఎవరిని ద్వేషించడు, దూషించడు. ఈ విధమైనటువంటి గుణాతీత స్థితి మనము 14వ అధ్యాయంలో చదువుకున్నాము. గుణాతీతాన్ స ఉచ్యతే అప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టీన సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్యో న విజల్యేత్ గుణవర్తంతే ఏవ తిష్టాతి నేంగతే సమదుఃఖ సుఖ శ్వాస సమలోష్టాశమకాచన తుల్యప్రియ తుల్యనిందా ప్రియ. జ్ఞానముతో ప్రకాశించేటటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అని మనకి 14వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు. త్రిగుణాలు చెప్పిన తర్వాత, ఓ అర్జున, ఈ త్రిగుణాల కంటే అతీతమైనటువంటి ఇంకొక స్థితి ఉంది అని చెప్తాడు. చెప్పగానే అర్జునుడు అదే స్థితి స్వామి నాకు చెప్పండి అనగానే ఆయన ఆ త్రిగుణాతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క లక్షణాలు చెప్తాడు. ప్రకాశంతో, జ్ఞానం ద్వారా ప్రకాశింపబడుతున్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఆయన ఇంకా నివృత్తి మార్గం వైపు ప్రయాణిస్తూ ఉంటాడు. అలాగే ఎలాంటి మానవమానాలకి లొంగిపోడు. బంగారాన్ని సమలోష్టాశమకాంచన, బంగారం కావచ్చు, రాళ్ళు కావచ్చు, రప్పలు కావచ్చు, మట్టి కావచ్చు, వీటిని సమానంగానే చూస్తాడు. ప్రకృతిలో ఒక భాగంగానే చూస్తాడు. బంగారం విలువైంది కాబట్టి బంగారం నా దగ్గర ఉంచుకుంటాను, రాళ్ళు రప్పలు విలువైనవి కావు కాబట్టి నా దగ్గర పెట్టుకోను అని ఆలోచించాడు. రెండు కూడా నాకెందుకు పనికిరావు అనేటటువంటి భావనతోటే ఉంటాడు. ఇలాగా తుల్యనిందా స్తుతిర్ మౌని, ఎవరు తిట్టినా పొగిడినా కూడా మౌనంగా ఉంటాడు. ఇవి గుణాతీతమైనటువంటి వాడి యొక్క లక్షణములు. ఇక్కడ చెప్తున్నటువంటి జ్ఞానచక్షు ఎవరికైతే ఉంటుందో వారు ఆ స్థితిలో ఉంటారనమాట. మనం ఆ స్థితిలో ఉన్నామా? సాధన చేస్తూ మరి మనం ఎలాగా? మరి మన పరిస్థితి ఏంటి? ఎలాగా మనం ఎలా తెలుసుకోవాలి? మనం ఏ విధమైనటువంటి బాధలు పడుతున్నాం, ఏది విధమైనటువంటి క్లేశాలు అనుభవిస్తున్నాం? ఇవన్నీ జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి ప్రభుజీ. జ్ఞానం ద్వారా సరే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను కొత్తలో ఇస్కాన్ కి పరిచయం అయినప్పుడు, ఇస్కాన్ కి ఇంకా వచ్చి 2011 ఆ టైంలో క్లాసెస్ వింటూ, జపం చేస్తూ, గుడికి వస్తూ, ఏదో నా శక్తికి శక్తి ఉన్నంత సేవలు చేస్తూ ఉండేవాడిని. ఒక గొప్ప మన బ్రహ్మచారి, ఆయన చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అనమాట. చాలా అద్భుతమైనటువంటి సాధన చేస్తాడు ఆయన. ఆయన టీనేజ్ లోనే ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి ఇస్కాన్లో జాయిన్ అయిపోయి ఆయన బ్రహ్మచారి దీక్షను తీసుకున్నాడు అనమాట. సో ఆయన మాకు మెంటర్గా ఉండేవారు. ఒక 4-5 ఆయన క్లాసెస్ వింటూ ఉండేవాళ్ళం, క్లోజ్గా ఆయనతోటి ఉండేవాళ్ళం అనమాట. ఆయన ఆ క్లోజ్గా ఉండే వాళ్ళలో నాతో పాటు మా సాటి భక్తుడు ఒక ఆయనకి ఒక ఉద్యోగ అవకాశం లభించి అడిగారనమాట. ఇలాగ నాకు ఉద్యోగ అవకాశం లభించింది వేరే ఊర్లో, నేను వెళ్దాం అనుకుంటున్నాను అని అన్నారనమాట మా ప్రభుజీతోటి. అంటే ఆయన ఏమన్నారంటే, వద్దయ్యా, ఇక్కడనే ఉండు, ఇక్కడ చక్కగా సాధన చేసుకుంటున్నావు, నువ్వు నీకు సరైనటువంటి
సాంగత్యం దొరుకుతుంది, నీకు ఇక్కడ ఏం లోటు ఉంది, ఆ, ఏవో కొన్ని నాలుగు డబ్బులు ఎక్కువ ఇస్తారని చెప్పేసి నువ్వు ఆశపడి వెళ్తే మళ్ళీ తర్వాత బాధపడే అవకాశం ఉంటుంది అని చెప్పాడనమాట. చెప్పిన తర్వాత లేదు ప్రభుజీ నేను వెళ్తాను, మా తల్లిదండ్రులు కూడా ఆ, వెళ్ళమన్నారు, ఎందుకంటే శాలరీ ఎక్కువ వస్తుంది, మంచి పొజిషను, బాగుంటుంది. లేదు నేను అక్కడికి వెళ్ళి కూడా నేను ఆన్లైన్లో మీ క్లాసెస్ వింటాను, మీకు ప్రతినిత్యం కూడా ఫోన్ కాంటాక్ట్లో ఉంటాను, అక్కడ కూడా నేను ఇస్కాన్ టెంపుల్కి కనెక్ట్ అయిపోతాను, అక్కడ కూడా నేను సేవలు చేస్తాను అంటే ఈయనకి మా ప్రభుజీకి అర్థమైంది, సరే ఈయన వినడని చెప్పేసి సరే వెళ్ళు అన్నారు. వెళ్ళిన తర్వాత వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడనమాట. తిరిగి వచ్చిన తర్వాత నేను అడిగాను, "ఏమైంది ప్రభు? ఎలా ఉంది జాబ్? బాగుందా?" అదంటే, "ప్రభు నన్ను ఆ విషయాలు అడగకండి ప్రభు, ప్లీజ్ క్షమించి నాకు ఆ విషయాలు గుర్తు చేయకండి. అదొక పీడకలలాగా అయిపోయింది నాకు జీవితంలో" అన్నాడనమాట. అదేంటి ప్రభు ఏమైంది? అంత మంచి పొజిషను, చాలా శాలరీ వస్తుంది మ అని అన్నారు కదా! ఎందుకు ఇప్పుడేమో ఇట్లా పీడకల ఇది అని అంటున్నారంటే, ప్రభు నేను ఆహ్, మన ప్రభుజీ చెప్పినట్టు విని ఉంటే బాగుండేది ప్రభు. నేను వినకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నా జీవితంలో ఏం జరిగింది అంటే, నేను డబ్బుల ఆశకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను అసలు జపం చేసుకుందామనేటటువంటి సమయం లేకుండా నాకు పనుండేది. ఇక్కడనన్నా ఆహ్, అసలు ఏకాగ్రత లేకుండా అట్‌లీస్ట్ సమయం ఉండేది జపం చేసుకోవడానికి. అక్కడ ఏ రోజు కూడా నాకు జపం చేసుకునడానికి సరైనటువంటి సమయం లేదు. ఒకవేళ దొరికితే ఆహ్, చాలా కష్టపడ్డాను కాబట్టి పడుకోవాలని అనిపించేది. రెస్ట్ తీసుకోవాలనిపించేది. జపం చేసుకోలేదు. ఎప్పుడు కూడా సరిగ్గా జపం చేసుకోలేదు. సాంగత్యం లేదు. ఎక్కడ కూడా సరైనటువంటి ఆహారం, మంచి ప్రసాదం దొరికేది కాదు. ఇలాగా నా లైఫ్ మొత్తం టెన్షన్‌గా గడిచిపోయింది ప్రభు. అండ్ ఈ టెన్షన్‌లో ఓ రోజు నేను ఆఫీస్‌కెళ్దామని చెప్పేసేసి తొందరగా నా బట్టలు ఐరన్ చేసుకుంటున్నాను, ఇస్త్రీ చేసుకుంటున్నాను. చేసుకుంటూ ఉంటే చేసుకొని నేను అట్లే వదిలేసాను నేను. ఐరన్ బాక్స్ ఉంటుంది గదా! అది ఆర్పకుండా నేను తొందర ఆఫీస్‌కెళ్ళాలనేటటువంటి ఆహ్, ఆలోచనతోటి అది కట్టేయడం మానేశాను. మర్చిపోయాను. అది కాస్త షార్ట్ సర్క్యూట్ అయిపోయి నా రూములు మొత్తం కాలిపోయింది. నా సర్టిఫికేట్స్‌తో సహా అన్నీ కాలిపోయింది నా రూము. అంత దారుణమైనటువంటి కష్టాలు నేను అనుభవించాను. ప్రభుజీ చెప్పిన మాట వినుంటే సంతోషంగా డబ్బులు పోనీ, కానీ మనశ్శాంతిగా ఉండేది. ఇక్కడ డబ్బులు తక్కువొచ్చేమో, 4 డబ్బులు అక్కడ ఎక్కువొస్తాయని ఆశకి వెళ్తే, నా డబ్బులు గాదు గదా! నా జీవితమే అధోగతి పాలయ్యే విధంగా తయారైపోయింది ఇప్పుడు. నా చేతిలో సర్టిఫికేట్స్ లేవు. నా సర్టిఫికేట్స్ అన్నీ కాలిపోయాయి. నేను ఆ జాబ్ ప్రెషర్ వల్ల సరిగ్గా జాబ్ చేయకపోవడం వల్ల మా నా టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో వారు నా మీద చాలా డిస్సాటిస్ఫైడ్‌గా ఉండే, నేను గూడా జాబ్ చేయలేకపోయాను. అండ్ నా జాబ్ పోయింది అని చెప్పారనమాట. సో, ఇప్పుడు ఈయనకి ఎవరైతే సాధకుడున్నాడో, ఈయనకి సరైనటువంటి జ్ఞానం లేదు. ఓకే. సరే దానికి అదేం తప్పేం కాదు. సరైనటువంటి అవగాహన లేకపోవడం అనేటువంటి తప్పేం కాదు. కానీ అట్‌లీస్ట్ ఎవరికైతే సరైనటువంటి జ్ఞానం ఉందో, వారు చెప్పినట్టు విని ఉంటే, జీవితంలో అన్ని బాధలు అనుభవించేవాడా? లేదు ప్రభుజీ, బాగుండేది ఆయన జీవితం, బాగుండేది ప్రభుజీ. ఆయన జీవితం సో, మనందరి పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్నమాట. మనకి పూర్తి జ్ఞానవంతులం గాదు. అలాగని పూర్తి అజ్ఞానులం గూడా గాదు. మనకి ఎంతో కొంత జ్ఞాన విచక్షణ ఉంది. కానీ మనకున్నటువంటి జ్ఞాన విచక్షణ మనల్ని పరిపూర్ణంగా ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుభవించబోయేటటువంటి క్లేశాల నుండి మనల్ని మనం కాపాడుకునేంత లేదు. అలాంటప్పుడు ఎవరికైతే అంత విచక్షణ ఉందో వారిని ఆశ్రయించడం ముఖ్యం, ఇంపార్టెంట్. మేము సాధన చేస్తున్నాం. ఎన్నో విషయాలు మేనేజ్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో, మేమంతా కూడా కొన్ని సార్లు చాలా మట్టికి 100% మేము మా పైన ఉన్నటువంటి మా మెంటర్ ఎవరైతే ఉన్నారో ఇస్క్రేస్ వరదకృష్ణ ప్రభు, వారి యొక్క సూచనల మేరకే మేము సేవలు చేయడానికి గానీ, ఏవైనా
మార్పులు చేయడానికి కానీ మా సాధన కావచ్చు ఏదైనా కూడా వారి యొక్క సూచనల మేరకే మేము ఆ, అన్ని కూడా చేస్తూ ఉంటాం అనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చూస్తున్నారు, మీరు చాలా రోజుల నుండి క్లాసెస్ చెప్తూ ఉన్నాము, చాలా రోజుల నుండి వివిధ విషయాల గురించి మాట్లాడుతున్నాం. మీకు ఒక ఆ, ఏమంటారు, ఒక కంక్లూజన్, ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు మీరు. అరే వీళ్ళకి చాలా విషయాలు తెలుసు, భగవద్గీత ఎన్నిసార్లు చెప్తున్నారు, భాగవతం చెప్తున్నారు అంటే వీళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది నిజంగా ఆ, అనేటటువంటి భావన మా మా మీద మీకు ఆ భావన కలిగి ఉండవచ్చు ఈ పాటికి, మాకంటే ఎన్నో విషయాలు తెలుసని. కానీ ఎన్ని విషయాలు తెలుసు అనే విషయానికంటే అతీతమైనటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, తెలిసినటువంటి విషయాల్ని ఏ విధంగా మన జీవితంలో సమన్వయం చేసుకుంటూ జీవితాన్ని జీవించాలి అనేటటువంటిది గొప్ప విషయం. ఆ విషయంలో మాకు ఇంకా ఇంకొకరి సహాయం కావాల్సిందే. మేము స్వతహాగా మేము ఆ స్థితిలో ఉన్నా, మేము తెలిసినటువంటి విషయాల్ని జీవితంలో అప్లై చేసుకొని జీవిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని నేను చెప్పలేను. ఎందుకంటే నేను కూడా ఇంకా ఒకరి సహాయం తీసుకొని, నాకంటే ఆ, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సహాయం తీసుకొని, ఆయన యొక్క సలహాలు తీసుకొని, నేను నేర్చుకున్నటువంటి విషయాల్ని నా జీవితంలో ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా చేస్తే నేను ఇంకా ఆధ్యాత్మిక సేవలో ముందుకెళ్తాను అనేటటువంటి సలహాలు సూచనలు నేను ఇంకా తీసుకుంటూ ఉన్నాను. నేను కూడా ఒక సాధకునే కాబట్టి. సో మనమందరం కూడా అదే విధంగా మన జీవితంలో మనకు అంత జ్ఞానచక్షువు లేకపోవచ్చు, పర్వాలేదు, తప్పేం లేదు. కానీ ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉన్నా కూడా మనము ఈ త్రిగుణాత్మకమైనటువంటి క్లేశాల వల్ల నుండి మనం బయటపడవచ్చు. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పినటువంటి ఇద్దరు, ఒకతను మూఢుడు, అలాగే జ్ఞానచక్షు ఉన్నటువంటి వాడు. ఒకడు త్రిగుణాలకి లోబడిపోయినటువంటి వాడు, ఒకడు త్రిగుణాత్మకమైనటువంటి దృష్టితో ఉన్నటువంటి వాడు. సో దీనిలో సారం ఏంటి? కృష్ణుడు ఏం చెప్తున్నాడు? త్రిగుణాలకి లోబడిపోయి ఉన్నటువంటి వాడు గుర్తించలేడు. వాడు శరీరం ఎలా వదిలిపెడుతున్నాడు, అలాగే ఈ శరీరంతో ఏ బాధలు ఎలా బాధపడేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాల్ని గుర్తించలేడు. కానీ త్రిగుణాత్మకమైనటువంటి వాడు గుర్తించగలడు అని చెప్తున్నాడు. సో అలాగా మనం త్రిగుణాత్మకమైనటువంటి స్థితిలో ఆ జ్ఞానచక్షు మన లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ జ్ఞానచక్షు ఉన్నటువంటి వాడి సాంగత్యంలో మనం ఉన్నామనుకోండి, మనకి అప్పుడు కూడా మనము కాపాడబడతామన్నమాట. గొప్ప ఆచార్యులు ఉన్నారనమాట, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి. వీరు ద్వైత సాంప్రదాయంలో వచ్చినటువంటి ఆచార్యులే. ఓకే, ఈయన చాలా గొప్ప అవతార పురుషుడు. ఈయనకి వాళ్ళ గురువు గారి యొక్క సాంగత్యం వల్ల చాలా గొప్ప శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు తెలిసాయి. నేర్చుకున్న తర్వాత కొంతకాలానికి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. ఆ గృహస్థాశ్రమానికి ఆశ్రమంలోకి ప్రవేశించే ముందు గురుగారి యొక్క అనుమతి తీసుకున్నాడు. గురుగారు అన్నారు, నీ జీవితంలో నువ్వు చాలా క్లేశాలు అనుభవించే సమయంలో నా దగ్గరికి రా. వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు పూర్వాశ్రమంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. నీ జీవితంలో చాలా క్లేశాలు అనుభవిస్తావు. ఆ క్లేశాలు అనుభవించినప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావనుకో, వస్తే మళ్ళీ నువ్వు పూర్వాశ్రమంలోకి వెళ్ళే అవకాశం ఉండదు. అంటే ఇంకా నేను సన్యాసాశ్రమంలోకి దీక్ష ఇచ్చేస్తానని దాని అర్థం. ఈ రాఘవేంద్ర స్వామి వారు తన భార్యతో చక్కగా జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లలకి వేద పాటలు అవన్నీ నేర్పిస్తూ ఉంటే ఈయన గుణాతీతమైనటువంటి స్థితిలో ఉండేవారు కాబట్టి ఈయనకి జాతి మత కుల భేదాలు అనేటువంటి ఉండేవి కాదనమాట. ఏ కులం వారు వచ్చినా, ఏ వర్ణం వాళ్ళు వచ్చినా కూడా వారికి వేద పాఠాలు నేర్పిస్తుండేవారు. ఇది మిగతా వాళ్ళకి నచ్చేది కాదు. నచ్చకపోయేసరికి ఈయన మీద అందరూ కూడా ఈయనను బహిష్కరించేశారనమాట.
ఈయన అర్హత లేని వాళ్ళకు కూడా, వేరే వర్ణాల వాళ్ళకు కూడా వేదం నేర్పిస్తున్నారని ఈయనని ఒక విధంగా చెప్పాలంటే బహిష్కరించేశారు. దానివల్ల ఏమైందంటే ఆ, ఎవరైతే ఆ, ఉత్తమ వర్ణంలో ఉన్నవారు ఉన్నారో వారు కూడా ఈయన దగ్గరికి రావడం తగ్గించేశారు అన్నమాట. దానివల్ల ఈయనకి పాపం వేదాధ్యయనం, వేద పాఠాలు నేర్పించడం వల్ల శ్రీమంతుల వల్ల ఎంతో కొంత, శ్రీమంతుల పిల్లలకి, మంచి వర్ణంలో ఉన్నటువంటి, ఉత్తమ వర్ణంలో ఉన్నటువంటి పిల్లలకి వేద పాఠాలు నేర్పించడం వల్ల వాళ్ళు ఎంతో కొంత గురుదక్షిణ ఇచ్చేవారు. దాని ద్వారా ఈయన జీవితం కొనసాగుతూ ఉండేది. కొంతకాలం అయిన తర్వాత అది తగ్గిపోయింది. అయితే ఒక రోజు అలక్ష్మి అని ఒక దేవత ఉంటుంది, లక్ష్మితో పాటు అలక్ష్మి కూడా ఉంటుంది అనమాట. ఆవిడ ఈయన దగ్గరకు వస్తుంది. అయ్యా, మీరు మీ జాతక స్థితి, గ్రహస్థితి ప్రకారం ఇప్పటి నుండి మీరు కటిక దరిద్రాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. నన్ను ఏం చేయమంటారు అని అడుగుతుందన్నమాట దేవత. ఈయన్ని అడగానే ఈయనేమంటారంటే, నీ పని నువ్వు చేసుకుని వెళ్ళమ్మా, నేను దరిద్రాన్ని అనుభవించాలి కదా, నన్ను పట్టి పీడించు అని చెప్తాడనమాట. కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు. తినడానికి 4 మెతుకులు కూడా దొరికాయి. కానీ భార్యకి అంత జ్ఞానం లేదు. ఆవిడ ఇంకా చాలా ఇబ్బందులు పడుతుంది, ఏడుస్తుంది, మన జీవితం ఇంతేనా అని కృంగిపోతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. ఆవిడకి ఇంకా జీవించాలనేటటువంటి ఆశ కూడా ఆవిడకి కొద్ది కొద్దిగా ఇదైపోతుంది అనమాట. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, మనం మీ గురుగారి దగ్గరికి వెళ్దాం, మీ గురుగారి దగ్గరికి వెళ్ళి వారి సహాయం తీసుకుందామని అంటుందన్నమాట. అనగానే ఈయన ఏమంటారంటే, మా గురుగారి దగ్గరికి వెళ్తే మళ్ళీ నేను తిరిగి రాను అంటాడు. ఏదో ఒకటి మనం ఇప్పుడు ఉన్నటువంటి దరిద్రం నుండి బయటపడితే చాలనగానే ఇద్దరు కలిసి గురుగారి దగ్గరికి వెళ్తారు. గురుగారి దగ్గరికి వెళ్ళగానే గురుగారు ఈయనకి సన్యాస దీక్ష చేస్తారు. అది ఆవిడ తట్టుకోలేదు, వీళ్ళ భార్య. ఆవిడ ఆత్మాహుతి చేసేసుకుంటుంది. ఇప్పుడు రాఘవేంద్ర స్వామి ఆయన ఈ శరీరాన్ని పొందిన తర్వాత ఖచ్చితంగా మనం త్రిగుణాలకి లోబడిపోయి 3 క్లేశాలని, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలని అనుభవించాలి. కాబట్టి నేను అనుభవిస్తున్నాను. అది కూడా నా సాధనలో ఒక భాగమే. నేను మనుషుణ్ణి కాబట్టి నేను కర్మ ఫలాలని అనుభవించాలి కాబట్టి నేను అనుభవిస్తున్నాను అనేటటువంటి జ్ఞానంతో ఆయన ఉన్నాడు. కానీ వాళ్ళ భార్య ఆ జ్ఞానంతో లేదన్నమాట. లేకపోవడం వల్ల ఆవిడ సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. తొందరపడి గురుగారి దగ్గరికి వెళ్ళడము, ఆయన సన్యాసాశ్రమం తీసుకోవడం. సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఇంకా నా భర్త నా దగ్గరికి రాడని అనుకుంది ఆవిడ. అనుకొని ఆత్మాహుతి చేసేసుకుంది. ఆత్మాహుతి చేసేసుకోవడం వల్ల ఆవిడ ఉత్తమ స్థితికి మళ్ళీ పుట్టే అవకాశం లేకుండా, అలాగే ఉత్తమ లోకాలకి వెళ్ళే అవకాశం లేకుండా ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంట అంటే, అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి బాధని అనుభవిస్తారో అదే బాధ కంటిన్యూ అవుతుందంట. ఆవిడ తనని తాను అగ్నికి ఆహుతి ఇచ్చుకుందనమాట. శరీరానికి అగ్ని అంటించుకొని ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టింది. తీవ్రమైనటువంటి తాపంతో ఆవిడ అరుస్తూ ఉంటుంది అనమాట. ఎవరికి కనబడదు. అరుస్తూ ఉంటే అప్పుడు రాఘవేంద్ర స్వామి ఆయనకు కనిపిస్తుంది. ఆవిడ కనిపించగానే ఆయన ఆవిడ గురించి భాగవత పారాయణం చేసి ఆవిడ్ని ఆ స్థితి నుండి విముక్తి పరుస్తాడు అనమాట. ఇలాగా జ్ఞానచక్షు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ జీవితంలో కలిగేటటువంటి క్లేశాలు కూడా నా సాధనలో ఒక భాగమే అనేటటువంటి అవగాహనతో ఉంటారనమాట. ఎందుకంటే నేను ఈ శరీరంలోకి వచ్చానంటే నా పూర్వ కర్మ ఫలాలని అనుభవించడానికే వచ్చాను. కాబట్టి అవి అనుభవించేస్తే ఓ పని అయిపోతుంది కదా. మనం సాధన చేస్తున్నాం, మనం ఇన్ని శాస్త్రాలు వింటున్నాం అంటే మనము ఈ సమయాన్ని వేరే సంతోషాలు కూడా ఉపయోగించుకోవచ్చు. లేదు, కానీ ఈ స్వాధ్యాయ శ్రవణానికే ఉపయోగిస్తున్నాం. కొంత మనల్ని మనం అల్పమైనటువంటి సంతోషాల నుండి మనము తప్పుకొని ఈ శాశ్వతమైనటువంటి సంతోషానికి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ మొదట్లో ఇది సంతోషంలాగా అనిపించదు. ఎత్తద్ అగ్రే విషమివ పరిణామేమృతోపమం తత్సుఖం సాత్వికం స్మృతం ఆత్మబుద్ధి ప్రసాదజం అని అంటాడనమాట కృష్ణ.
మొదట్లో ఏది విషతుల్యంగా అనిపిస్తుందో, కష్టంగా అనిపిస్తుందో, కానీ పరిణామంలో అది అమృతాన్ని మనకిస్తుందో, అది ఆత్మజ్ఞానాన్ని మనకి ఇస్తుంది అని కృష్ణ చెప్తారు ముందు అధ్యాయాల్లో. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో అది మొదట్లో చాలా ఇబ్బందులంటే అసౌకర్యంగా ఉంటుంది. వెంటనే మనకి సంతోషాన్ని ఇవ్వదు కాబట్టి, ఏది వెంటనే సంతోషంగా ఇస్తుందో దాని వైపే మనం ఎక్కువ మొగ్గు చూపిస్తాం. ఏది వెంటనే మనకి సంతోషాన్ని ఇవ్వదో దాని వైపు మనం విముఖతతో ఉంటామన్నమాట. కానీ సాధకులు ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఏదైతే నాకు వెంటనే సంతోషాన్ని ఇస్తుందో అది దాని వల్ల నేను కష్టాలు పడతాను. ఏదైతే నాకు దీర్ఘకాలంలో సంతోషాన్ని ఇస్తుందో అది దాని వల్ల నేను సుఖపడతాను అనేటటువంటి భావనతో ఉండాలి. ఒకవేళ ఆ భావన మనకు కలగకపోతే ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఆశ్రయించాలి. వారి సలహాలు, నా జీవితం ఇలా ఉందండి, ఇలా ఉంది, ఇలా చేస్తున్నాను, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అని చెప్పి మన జీవితానికి సంబంధించినటువంటి మనం ఆ ఎలాంటి సంశయాలు లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి కావలసినటువంటి సలహాలు, సూచనలు ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ నుండి మనం తెలుసుకోవాలి అన్నమాట. హరే కృష్ణ. ఒక్క నిమిషం సమయం ఇవ్వండి. హరే కృష్ణ. క్షమించండి. సో ఈ శ్లోకంలో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే, ఆ జ్ఞానచక్షు ఉన్నటువంటి వాడు ఈ దేహాన్ని ఎలా వదిలిపెడతాడు, అలాగే ఈ దేహంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి బాధలు పడతాడు అని గ్రహిస్తాడు. జ్ఞానచక్షువు లేనటువంటి మూఢుడు అది గ్రహించలేడు. అది గ్రహించక మళ్ళీ మళ్ళీ అవే త్రిగుణాలకి లోబడిపోయి అవే క్లేశాలను అనుభవిస్తూ గుర్తించలేక సతమతమవుతూ మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, సాధకులమైనటువంటి మనకి మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, పూర్తి జ్ఞానచక్షువు మనకు లేదు, అలాగని పూర్తి అజ్ఞాన చక్షువు కూడా మనకు లేదు. మధ్య స్థితిలో మనం ఉన్నాము కాబట్టి ఈ స్థితిలో మనం ఏం చెయ్యాలి అంటే, పూర్తి జ్ఞానచక్షు ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మనం తీసుకుంటే మనకి వారు యొక్క జ్ఞానం వల్ల మనకి జీవితంలో ఏది ఉత్తమమైంది, ఏది సరైనటువంటిది కాదు అనేటటువంటి సలహాలు, సూచనలు మనకి ఇస్తారనమాట. ఇప్పుడు అర్జునుడు ఏ విధంగా అయితే కృష్ణుడు యొక్క సాంగత్యానికి, అర్జునుడు అజ్ఞాని అంటే కాదు, పూర్తి జ్ఞాని అంటే కాదు. కృష్ణుడి యొక్క సాంగత్యం వల్ల ఆయన ఉన్నటువంటి ఆయన మధ్యస్థితిలో ఉన్నాడు. ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఉత్తమమైనటువంటి ఆ భగవంతుని యొక్క, కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని స్వీకరించడం వల్ల క్రమక్రమంగా ఆయన గుణాతీత స్థితికి వెళ్తున్నాడు. ఆ విధంగా మనం కూడా సాంగత్యం తీసుకోవాలి అన్నమాట. తర్వాత శ్లోకం కూడా చూద్దాం. నాతో పాటు అందరూ చెప్పండి. యథాంతో యోగినశ్చైనం
యతంతో యోగి నశ్చయం పశ్యంతాత్మన్యవస్థితం పశ్చాత్మన్యవస్థితం యథాంతో ప్రకృతాత్మనో యతంతో ప్రకృతాత్మనో నైనం పశ్యంత్యచేతసా. నైనం పశ్యంత్యచేతసః. ఈ రెండు శ్లోకాలు ఒకే విషయాన్ని, ఒక రకమైనటువంటి విషయాన్ని మనకు చెప్తాయి కాబట్టి ఈ శ్లోకం కూడా చదువుకొని మనం చదువుకుందాం ఈరోజు. కళావతి అయితే మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ దండవత్. ఆత్మానుభూతి నందు ప్రతిష్ఠితులైనట్టి యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా గాంచగలుగుతారు. కానీ అచేతనులు మరియు ఆత్మానుభూతి నందు స్థితిని పొందని వారు ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతున్నదో కాంచలేరు. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ దండవత్. కోట ఉషా మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ దండవత్ ప్రణామం. ఆత్మానుభూతి మార్గము భాష్యముపై శ్రీల ప్రభుపాద్. ఆత్మానుభూతి మార్గమునందు పలువురు యోగులున్నను ఆత్మానుభూతిని పొందనివాడు దేహి యొక్క దేహమునందు ఎట్టి మార్పులు కలుగుచున్నవో చూడలేదు. కనుకనే ఈ సందర్భమున యోగినః అను పదము ఎంతో ముఖ్యమైనది. వర్తమాన కాలమందు ఎందరో నామమాత్ర యోగులు మరియు అనేక నామమాత్ర యోగ సంఘములు కలవు. వాస్తవమునకు వారందరూ ఆత్మానుభూతి విషయమున అంధులు. వారు కేవలము ఏదో ఒక విధమైన దేహ వ్యాయామమునకు అలవాటు పడి దేహము దృఢముగా మరియు ఆరోగ్యంగా నున్నచో తృప్తి పడుతురు. వారికి ఇతర జ్ఞానమేదియూ ఉండదు. వారే యతంతో ప్రకృతాత్మనః అనబడుదురు. ఏదో యోగ విధానం అని పిలువబడు దానిని అభ్యసించినను ఆత్మానుభూతిని వారు పొందిన వారు కాజాలరు. వారెన్నడను ఆత్మ పరిణామ ప్రక్రియను అవగతము చేసుకున జాలరు. వాస్తవముగా యోగ విధానం నందుండి ఆత్మను, జగత్తును, దేవాదిదేవుడు అనే అంశములను అవగాహన చేసుకొనన వారు మాత్రమే, అనగా కృష్ణ చైతన్యమునందు శుద్ధమైన భక్తియుక్త సేవయందు నెలకొనిన భక్తి యోగులు మాత్రమే అది ఎట్లు జరుగుచున్నదో యథాతథముగా అవగాహన చేసుకున కలుగుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. యథాంతో యోగినశ్చైనం పశ్యంతాత్మన్యవస్థితం యథాంతోప్యకృతాత్మన నైనం పశ్యంతి అచేతస. ఆత్మానుభూతి నందు ప్రతిష్ఠులైనట్టి యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా గాంచగలుగుదురు. కానీ అచేతనులు మరియు ఆత్మానుభూతి నందు స్థితిని పొందని వారు ప్రయత్నించినప్పటికీ ఏం జరుగుచున్నదో గాంచలేరు. సో ఆత్మ అనుభూతి, ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఈ శరీరముతో అలాగే శరీరంలో జరిగేటటువంటి మార్పులని వాళ్ళు సాక్షిగా చూస్తారనమాట. సో మన ఈ శరీరం జన్మ మృత్యు జరా వ్యాధి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతరా ప్రాప్తి ధీరస్తత్రన ముఖ్యతి. శరీరం పుడుతుంది, యవ్వనంలోకి వస్తుంది, ముసలితనంలోకి వెళ్ళిపోతుంది, వ్యాధి బారిన పడుతుంది, మళ్ళీ చనిపోతుంది. కానీ ఆత్మ, దీంట్లో ఉన్నటువంటి ఆత్మ, మనం ఎవరైతే ఉన్నామో చావుండదు. ఈ శరీరానికి జరిగేటటువంటి మార్పులను అది గ్రహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ సాక్షాత్కారం, నేను పరిపూర్ణంగా నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానం పొందినటువంటి వారు ఈ శరీరంలో జరిగేటటువంటి మార్పుల్ని వాళ్ళు కేవలం గ్రహిస్తారు తప్ప దాంతో మమేకమైపోరు అనమాట. ఈ శ్లోకం వచ్చినప్పుడల్లా నేను ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటాను అనమాట. ఒక గొప్ప ఆచార్యుడు ఆదిశంకరాచార్యుల వారి గురించినటువంటి ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటాను నేను. ఎందుకంటే దాంట్లో ఆ ఉదాహరణలో ఆదిశంకరులు ఒక స్థితిలో, ఒక పరిస్థితిలో ఆయన ఒక సామాన్యుడు ఈ శరీరంతో ఏం అనుభవించాలో అది అనుభవించడానికి వెళ్తాడనమాట. అంటే అది ఎందుకు అనుభవించడానికి వెళ్తాడు అంటే, ఆయన ఒక ఇద్దరు ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి దంపతుల దగ్గరికి వెళ్తాడనమాట. ప్రవృత్తి మార్గం అంటే ఏంటి అంటే
మంచి పనులే చేస్తాడు, సత్వగుణంలో ఉంటాడు, మంచి పనులు చేస్తాడు, వేదము నిర్దేశించినటువంటి కర్మల్ని ఆచరిస్తూ ఉంటాడనమాట. ఎందుకు చేస్తాడు అంటే, ఈ కర్మలు ఆచరించడం వల్ల నాకు ఈ పలానా పుణ్యం వస్తుంది, ఈ పలానా జీవితంలో ఇది లభిస్తుంది, మళ్ళీ తర్వాత జన్మలో మంచి జన్మ వస్తుంది, మంచి కుటుంబాల్లో పుడతాను, పుణ్యాత్ములాగా పుడతాను, ధనం వస్తుంది. ఇలాగా ఒక ప్రతిఫలాన్ని పొంది వైదిక కర్మలను ఆచరించే వారెవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవృత్తి మార్గంలో ఉన్నట్టన్నమాట. దీనికి దీనికి విరుద్ధమైంది నివృత్తి మార్గం. నివృత్తి మార్గం అంటే ఇంకా కర్మలని త్యజిస్తూ ఉంటాడు, కర్మలు చేస్తుంటాడు, కానీ వాటి ద్వారా ఏవైతే ఫలితాలు వస్తాయో వాటిని త్యజిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే మళ్ళీ పునరావృత స్థితికి వెళ్ళడానికి, అంటే మళ్ళీ పుట్టకుండా ఉండే విధంగా ఆ చూసుకోవడానికి ఆయన నివృత్తి మార్గాన్ని అనుభవిస్తూ ఉంటాడనమాట. అయితే ఈ ప్రవృత్తి మార్గంని పాటించేటటువంటి ఒక ఇద్దరు దంపతుల దగ్గరికి ఈ శంకరాచార్యుల వారు వెళ్తారనమాట. అంటే వీళ్ళకి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు, చాలా మంది వీళ్ళు చెప్పినటువంటి. ఎందుకంటే ప్రవృత్తి మార్గంలో ఒక కర్మ చేస్తే ఇది దక్కుతుంది నీకు, ఈ వ్రతం చేసి ఈ నోము చేస్తే ఇది వస్తుంది నీకు, ఈ సంతానం కావాలో ఇది చెయ్యు, ధనం కావాలో ఇది చెయ్యు, ఉద్యోగం కావాలో ఈ పలానా కర్మ చెయ్యు అని వీళ్ళు అందరికీ చెప్తూ ఉండేవారు. చాలా మందికి అది నచ్చుతుంది కూడా. ఎందుకంటే ప్రస్తుతం ఇదే జీవితంలో నేను లాభాన్ని పొందుతున్నాను, నేను సంతోషాన్ని పొందుతున్నాను, ఎంతో బాగుంది అని చెప్పేసి వీళ్ళని చాలా మంది ఫాలో అవుతూ ఉండేవారు అనమాట. అయితే ఈ శంకరాచార్యుల వారు ఏమనుకున్నారంటే, వీళ్ళని గనుక నేను నివృత్తి మార్గం వైపు నడిపిస్తే వీళ్ళు జనాల్ని ఈ ప్రవృత్తి మార్గంలో నుండి నివృత్తి మార్గంలోకి నడిపిస్తారు. ఎందుకంటే ప్రవృత్తి మార్గంలో ఎప్పుడో ఒక ప్రమాదం ఉంది, మళ్ళీ పుట్టే అవకాశం ఉంది. నివృత్తి మార్గంలో అది లేదు. సో వీళ్ళని గనుక నేను మారిస్తే చాలా మంది నివృత్తి మార్గం వైపు వెళ్తారనేటటువంటి భావనతోటి దాన్ని శాస్త్రవాదన చేయడానికి వెళ్తారనమాట. వెళ్తే ఇద్దరు భార్యాభర్తలు శాస్త్రవాదన కూర్చున్న తర్వాత ఒక 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 పందెం పెట్టుకుంటారనమాట. ఏంటి అంటే, ఎవరు ఓడిపోయినా గెలిచినటువంటి వాళ్ళకి సేవకులు అయిపోవాలి అనేటటువంటి పందాన్ని పెట్టుకుంటారనమాట. పెట్టుకొని ఇంకా వాదించుకుంటూ ఉంటారు కొద్దిసేపు. దాదాపు ఒక 2-3 రోజులు వాదించుకుంటారనమాట. వాదించుకున్న తర్వాత ఈ ఎవరైతే మన ప్రవృత్తి మార్గంలో ఉన్నారో ఆయన పేరు మండన మిశ్ర అనమాట. ఇంకా ఈ మండన మిశ్రుడు ఓడిపోతాడనమాట. ఆయన భార్య ఉంటుంది, ఆవిడ పేరు ఉభయ భారతి. ఆవిడ ఈయన ఓడిపోయినటువంటి విషయాన్ని ఆవిడ అంగీకరించదు. ఎందుకంటే భర్తలో సగభాగం భార్య కాబట్టి మీరు నన్ను కూడా ఓడిస్తేనే మీరు గెలిచినట్టు అని అంటుంది. అనగానే ఆయన ఏమంటాడంటే, సరే తల్లి నీకేం ప్రశ్నలు ఉన్నాయో అడగండి అని అడుగుతాడు. అడగానే ఆవిడ సంసార సుఖానికి సంబంధించినటువంటి విషయాలు అడుగుతుంది. అడగానే నేను సన్యాసినమ్మా, నాకు ఆ విషయాలు నాకెలా తెలుస్తాయి అంటే, నువ్వు సన్యాసమైన జ్ఞానివి కదా, నీకు అన్ని విషయాలు తెలియాలి కదా, అన్ని విషయాలు తెలుసని అన్నావు కదా. జ్ఞాని అన్నప్పుడు అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి, మరి ఈ విషయాల మీద కూడా అవగాహన ఉండాలి కదా అని ఆవిడ, అవగాహన లేదని చెప్పు, నీకు కొన్ని విషయాలు తెలియని చెప్పేసి ఒప్పుకో అని అంటుంది అనమాట. అనగానే ఒప్పుకుంటే ఓడిపోయినట్టే. ఈయనేమంటాడంటే, లేదు నేను నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను అంటాడు అనమాట. అనగానే ఆవిడేమనుకుంటుంది, నేను సంసార సుఖానికి సంబంధించినటువంటి విషయాలు అడిగాను, ఇప్పుడు ఈయన ఈ విషయాలు తెలుసుకున్నాడు అనుకోండి, ఎలా తెలుసుకొస్తుంది? ఎవరితోనైనా శారీరక సంబంధం పెట్టుకుంటూనే ఈ విషయాలు తెలుస్తుంది ఈయనకి. ఇప్పుడు ఈయన ఆ విధమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తే సన్యాసాశ్రమం నుండి పడిపోయినట్టే. ఒకవేళ తెలుసుకున్నా సన్యాసాశ్రమం నుండి పడిపోయినట్టే, కాబట్టి మాతో ఓడిపోయినట్టే. రెండు విధాలుగా నాకే ఉపయోగం ఉందని ఆవిడ ఏమనుకుంటుందంటే, సరే మీరు తెలుసుకోండి అని ఉంటుంది. ఆయన ఏమంటాడు, నాకు 1 సంవత్సర కాలం ఇయ్యమ్మా, నేను ఈ సంవత్సరంలో తెలుసుకుంటానని చెప్తాడు అనమాట. చెప్పగానే సరే తీసుకోండి 1 సంవత్సర కాలం అంటుంది. ఆయన వెళ్తాడు. ఒక అద్భుతమైనటువంటి భోగాలు అనుభవించేటటువంటి శరీరం గురించి చూస్తుంటాడు అనమాట. వాళ్ళు ఉన్నటువంటి ఆ రాజ్యం ఏదైతే ఉందో, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ఇంకా శంకరాచార్యుల వారు ఆ రాజు యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఎందుకంటే రాజు శరీరంలోకి వెళ్ళాడంటే రాజు సమస్త భోగభాగ్యాలు అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన శరీరంలోకి వెళ్తాడనమాట. వెళ్ళే ముందుకు శిష్యులకు చెప్తాడు, నా శరీరాన్ని మీరు కాపాడండి, నేను
నా శరీరంలోకి మళ్ళీ వస్తాను. కొంతకాలం వరకు నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్తున్నాను కానీ నా శరీరంలోకి నేను మళ్ళీ వస్తాను. నా శరీరాన్ని మీరు చక్కగా కాపాడండి అని చెప్తారనమాట. చెప్పగానే వాళ్ళు శిష్యులు కాపాడుతూ ఉంటారు. శరీరము మనము ఈ శరీరంలో ఉండి ఆత్మ బయటికి వెళ్ళింది అనుకోండి, ఈ శరీరము ఇంకా ఒక చెత్త కుప్ప. చెత్త కుప్ప ఎలాగైతే ఆ వాసన వస్తుందో, కంపు కొడుతుందో, అదే విధంగా ఈ శరీరంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఈ శరీరంలో నుండి కూడా అంత దుర్గంధం వస్తుందన్నమాట. భరించలేనటువంటి దుర్గంధం వస్తుంది. కానీ జ్ఞానులు వాళ్ళ శరీరాన్ని వదిలిపెడితే ఆ శరీరం క్షేమంగా ఉంటుంది. అలాగే ఆయన వెళ్ళి ఆ రాజు శరీరంలో ఉండి ఆ రాజుగారి యొక్క పట్టపురాణులతోటి శారీరక భోగాన్ని అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత సంవత్సర కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఈ ఈ ఆ రాజు శరీరంలో ఉన్నప్పుడు ఒక మహాత్ముడు రాజు శరీరంలో ఉండడం వల్ల రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ సంవత్సరం చక్కటి పాడి పంటలు వస్తాయి, వర్షాలు బాగా పడతాయి, అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈయన ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చక్కగా దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటాడనమాట. వీళ్ళు మంత్రులు ఈ పసిగడతారు, ఇంతకు ముందు ఉన్నటువంటి రాజుకి ఇప్పుడున్నటువంటి రాజుకి చాలా మార్పు ఉంది, ఈయన లోపల ఎవరో మహాత్ముడు ఉన్నారని చెప్పేసి వాళ్ళు రాజ్యంలో ఎక్కడైనా ఒక మహాత్ముడి శరీరము దహన సంస్కారాలు చేయకుండా అలాగే ఉంటే వెంటనే దహన సంస్కారాలు చేసేయండి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈయన లోపలికి ప్రవేశించినటువంటి మహాత్ముడికి ఆయన శరీరాన్ని ఖననం చేసేసారు కాబట్టి మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఈ శరీరంలోనే ఉండిపోతాడు అని ఏం చేస్తారంటే వెతుకుతుంటారు సైనికులు. ఒక చోట ఒక గుహలో ఈ ఆదిశంకరుల యొక్క శరీరం కనిపిస్తుంది. వారు వెంటనే దానికి దహన సంస్కారాలు చేద్దామని అనుకుంటూ ఉండగా ఆదిశంకరులకు తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చి ఆయన మళ్ళీ తన శరీరంలోకి ఆయన వచ్చేస్తాడు, రాజు శరీరం వదిలిపెట్టేసి. ఇంకా ఉభయవారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అమ్మ నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్తానని ఆవిడ అడిగినటువంటి సంసార సుఖానికి సంబంధించినటువంటి సమాధానాలన్నీ టకాటకా చెప్పేస్తాడనమాట. చెప్పిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే, నువ్వు సన్యాసాశ్రమంలో ఉండి భ్రష్టుడు అయిపోయావు, నువ్వు సన్యాసివి, నువ్వు ఎలాగ సంసార సుఖం సంబంధించిన విషయాలు తెలుసుకున్నావు, సంసార భోగాలను అనుభవించావు కాబట్టి నువ్వు సన్యాసిగా ఉండే అర్హత కోల్పోయావని ఆవిడ అంటుంది. ఆయన ఏమంటాడంటే, తల్లి నేను ఏ శరీరంలోకి వెళ్ళి సంసార సుఖానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నానో అందులో నేను కేవలం ఒక సాక్షిగా మాత్రమే ఉన్నాను. నేను ఆ శరీరంతో మమేకం అయిపోయలేను అని అంటాడనమాట. అనగానే ఆవిడేమంటుంది, అన్ని కథలు చెప్పకు నాకు, శరీర సుఖాలు అనుభవించి నేను సాక్షిగా ఉన్నాను చూశానంటే ఎవరు నమ్మరు అని అంటాడనమాట, అంటుందన్నమాట. అనగానే ఆయన ఏమంటాడు, సాక్షాత్ సరస్వతి దేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు ఆయన. ఆవిడని, తల్లి నేను ఆ శరీరంలో ఏ విధంగా ఉన్నానో చెప్పు అని అడుగుతాడు. అడగానే ఆవిడ అంటుంది, ఎస్, శంకరులు ఆ శరీరంలో కేవలం సాక్షిగా మాత్రమే ఉన్నాడు తప్ప ఆ శరీర సుఖాలకి మమేకం అయిపోలేదు. మమేకం అయిపోయి ఉంటే ఆ శరీరంలోనే ఉండేవాడు. ఒకసారి శరీర సుఖాలకి అలవాటు పడ్డ తర్వాత వదిలిపెట్టడం అనేటువంటిది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఆయన జ్ఞానచక్షు ఉంది కాబట్టి, ఆయనకి విచక్షణ ఉంది కాబట్టి ఆ శరీరంతో అనుభవించేటటువంటి విషయాల ఆయన కేవలం చూశాడు తప్ప అనుభవించలేదు. అనుభవించాలని అనుకోలేదు, అనుభవిస్తున్నాను అని అనుకోలేదు. ఏ విధంగా అయితే ఒక ఉదాహరణకి ఒక ఏమంటారు, డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఈ శరీరానికి సంబంధించినటువంటి సమస్త విషయాలని చదువుకుంటాడు. ఈ శరీరం నుండి ఇది వస్తుంది, అది వస్తుంది, అన్ని విషయాలు చదువుకుంటాడు, తెలుసుకుంటాడు. కానీ వెంటనే వాటిని ఆయన పొందలేడు. ఉదాహరణకి లైంగిక సంబంధమైనటువంటి విద్యను ఒక వైద్యుడు నేర్చుకున్నాడు అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నిటిని తెలుసుకుంటాడు తప్ప ఆయన వెంటనే దాన్ని అనుభవించడం అనేటువంటిది జరగదు. కేవలం దానికి సంబంధించిన ఆ ఇబ్బందులతో వచ్చిన వాళ్ళకి ఆయన వైద్యం చేస్తాడు తప్ప దాన్ని ఆయన అప్పటికి అనుభవించాడు. అదేవిధంగా ఈ మానసిక వైద్యుడు కాబట్టి ఆచార్యుడు ఆయన ఆ శరీరంలో ఉండి
ఆ విషయాలని తెలుసుకున్నాడు తప్ప వాటితోటి మమేకమైపోయి అయిపోలేదు. అయిపోయి ఉంటే గనుక ఆ శరీరంలోనే ఉండేవాడు. ఎందుకంటే సన్యాసి శరీరంతో అవి అనుభవించే అవకాశం ఉండదు. అనుభవించలేడు, అనుభవించకూడదు, విరుద్ధం సన్యాసాశ్రమానికి. కానీ ఈ శరీరంలో ఉండి అనుభవించినా కూడా మళ్ళీ వెంటనే బయటకు వచ్చాడు అంటే ఆయన వాటికి అతీతమైనటువంటి జ్ఞానంతో ఉన్నాడు కాబట్టే రాగలిగాడు. కృష్ణ 5వ అధ్యాయంలో చెప్తాడు, 5th చాప్టర్లో చెప్తాడు అనమాట. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జాగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలాపాన్ విసృజన్ గ్రన్నన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్ అని చెప్తాడనమాట. శరీరంలో ఉన్నటువంటి మన శరీరంకి కళ్ళు, మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవేవైతే ఉన్నాయో ఒక జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుందంట అంటే అవి చేసుకుంటున్నటువంటి వాటికి కావలసినటువంటి పనులు అవి చేస్తున్నాయి తప్ప నేను నాకు వాటికి సంబంధం లేదు అనేటటువంటి స్థితిలో ఉంటాడు. అంటే కళ్ళకి చూడడం దాని యొక్క పని. ఓకే, ఒక మంచి విషయాన్ని చూడాలి కాబట్టి దానికి దృష్టి ఉంది కాబట్టి కళ్ళు చూస్తున్నాయి అంతే. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే కళ్ళు ఏదైనా చూసాయనుకో, చాలా బాగా అనిపించింది అనుకోండి, అది నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని అనిపిస్తుంది. కానీ ఒక జ్ఞాని యొక్క స్థితి, ఒక భక్తుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే ఈ కంటితో చూసినటువంటి విషయం ఏదైతే ఉందో దాని మీదికి ఆయన యొక్క ఆలోచన వెళ్ళదన్నమాట. కంటి యొక్క ధర్మం చూడడం కాబట్టి అది చూసింది, కానీ అది ఏదైతే చూసిందో ఆ విషయం నాకు అనవసరమైనటువంటిది. ఎందుకంటే నేను ఆత్మని కాబట్టి, నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి కాబట్టి నేను అది చూసినటువంటి విషయాన్ని గురించినటువంటి భావనలు, వాసనలు, సంకల్పాలు నేను పెట్టుకోను, నాకు అనవసరం అనేటటువంటి స్థితిలో ఉంటాడనమాట. అదే విధంగా ఇక్కడ మనకి ఈ 2 శ్లోకాలు చెప్పినటువంటి జ్ఞానచక్షువు అలాగే గురించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాని శంకరులు ఆయన కేవలం శరీరంలోకి వెళ్ళి సాక్షిభూతంగా ఉండి మళ్ళీ ఏ విషయాలైతే తెలుసుకున్నాను అని పరిపూర్ణంగా తెలుసుకున్నాడో ఆ పని అయిపోగానే మళ్ళీ దానిలోని బయటకు వచ్చేసాడు ఆయన. మన విషయంలో అది జరగదు. సామాన్యమైనటువంటి మనుషుల విషయంలో ఈ శరీరంలోకి మనం వచ్చిన తర్వాత దీంతోని మనం అనుభవించేటటువంటి సుఖాలతోని మనం మమేకమైపోయి నిజమైనటువంటి అస్తిత్వం గురించే మనం మర్చిపోతాం. కానీ జ్ఞానుల యొక్క స్థితి ఎలా ఉండదు. యథాంతో యోగినశ్యనం పశ్చంతాత్మన్యవస్థితం. ఒక యోగి ఆ ఆత్మ సాక్షాత్కారంతో జ్ఞానంతో నిండిపోయినటువంటి యోగి కేవలం సాక్షిగా మాత్రమే ఈ శరీరంలో ఉంటాడు తప్ప ఈ శరీరంలో జరిగేటటువంటి మార్పులు, శరీరంతో జరిగేటటువంటి విషయాలతోటి సంబంధం పెట్టుకోడు అనమాట. కానటువంటి వాడు ఈ ప్రకృతి వల్ల సంభవించేటటువంటి విషయాలతో మమేకమైపోతాడు. అలాగా శంకరులు తను శరీరం మార్చినప్పటికీ కూడా ఆయనకి ఆ వాసనలు అనేటువంటి ఆయనకి దక్కలేదు. ఆ వాసనలు అనేటువంటి ఆయన అంతఃకరణలో నిండిపోలేదు. అలాగా ఆయన ఆ పందెంలో నెగ్గుతాడు. నెగ్గిన తర్వాత ఆ మండనమిశ్రుడు అనేటటువంటి ఈయన నెగ్గాడు కాబట్టి ఈయనకి శిష్యుడైపోతాడు. ఆయన కూడా సన్యాసం స్వీకరించేస్తాడు అనమాట. సో జ్ఞానుల యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే ఆ విధంగా ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తాడో, నేర్చుకుంటాడో, ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనకి రావాలంటే పరిపూర్ణమైనటువంటి భక్తి మనకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి ఉంటే జ్ఞానం అది వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే భక్తిలో ప్రధానమైనటువంటి అంశము భగవంతుని యొక్క సేవ కాబట్టి ఆయన ప్రధానమైనటువంటి అంశము, ఆయన సేవ ప్రధానమైనటువంటి అంశం కాబట్టి దానికి ప్రాముఖ్యత ఇస్తాము. దానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో, భౌతికపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మనకి తెలియకుండానే అప్రయత్నంగానే వాటి నుండి మన యొక్క దృష్టి మరలిపోయి మనం ఒక సాంఖ్యం ద్వారా, అంటే ఒక
ఒక గ్రంథాల యొక్క పఠనం ద్వారా, స్వాధ్యాయనం ద్వారా ఒక వ్యక్తి కష్టపడి ఏ విధమైనటువంటి జ్ఞాన లక్షణాలు పెంపొందించుకుంటాడో అవి ఒక భక్తుడికి స్వతహాగా వచ్చేస్తాయి. సో ఆ విధంగా ఈ ప్రకృతితోటి మమేకమైనటువంటి వాడు, అలాగే త్రిగుణాలతోని మమేకమైనటువంటి వాడు, మూఢుడు ఎవరైతే ఉన్నారో ఈ శరీరంలో నుండి ఆత్మ యొక్క ప్రయాణాన్ని గ్రహించలేడు, గుర్తించలేడు. ఎందుకంటే వాటికే లోబడిపోయి జీవిస్తుంటాడు కాబట్టి. వీటికి అతీతమైనటువంటి ఆత్మ సాక్షార స్థితిలో ఉన్నటువంటి వాడు, జ్ఞానచక్షుతో ఉన్నటువంటి వాడు ఆయన గ్రహించగలుగుతాడు. ఆయన మార్గనిర్దేశకం చేసుకుంటాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. జ్ఞానుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి యోగ సాధన చేసేసి వాళ్ళ స్వతహాగా ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు ఈ శరీరానికి మొత్తం చైతన్యం ఉంటుంది. ఓకే, వాళ్ళు ధ్యాన స్థితిలో ఉండి శరీరంలో ఉన్న శరీరాన్ని మొత్తం వ్యాపించినటువంటి చైతన్యాన్ని మొత్తం ఆత్మలోకి మళ్ళీ లాగేసుకొని క్రమంగా శక్తిని, మనకి కొన్ని చక్రాలు ఉంటాయి శరీరంలో, షట్చక్రాలు అని చెప్పేసి, మూలాధారం అని నడుము కింది భాగం, వెన్నపూస కింది భాగం నుండి మొదలవుతుంది. అక్కడ నుండి మొదలుకొని ఇక్కడి వరకు 6 చక్రాలు ఉంటాయన్నమాట. ఓకే, వాటిలో నుండి మొత్తం చైతన్యాన్ని లాగేసుకొని ఆయన ఈ శిరస్సు మీద ఇక్కడ జ్ఞాన బ్రహ్మరంధ్రం అని ఉంటుందన్నమాట. దీన్ని భేదించుకొని ఆత్మని తీసుకెళ్ళిపోతాడు అనమాట. దాన్ని కపాల భేదం అంటారనమాట. దాన్ని భేదించుకొని ఆత్మని తీసుకెళ్ళిపోతాడు. ఒక ధ్యాన సాధన చేస్తున్నటువంటి గొప్ప జ్ఞాని. ఓకే, ఒక భక్తుడు, భగవత్ సేవకుడు అది అప్రయత్నంగానే తన జీవితంలో జరిగిపోతుంది. ఆ స్థితిలో ఈ శరీరం నుండి తనంతటి తాను ఆత్మని తీసుకెళ్లాలంటే దానికి ఎంతో యోగ సాధన అవసరం. ఎన్నో సంవత్సరాలు యోగ సాధన చేస్తే తప్ప ఆ స్థితి రాదు. కానీ భక్తుడికి అది సహజంగా భగవద్భక్తి వల్ల లభిస్తుంది. సో ఇందులో జ్ఞానచక్షు ఉన్నటువంటి వాడు త్రిగుణాతీతమైపోయి ఈ శరీరంలో నుండి ఎలా ప్రయాణించాలి, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే మళ్ళీ రారో ఆ జ్ఞానంతో ఉంటాడు. అజ్ఞాని మాత్రం అలా ఉండలేడు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడనమాట ఈ 2 శ్లోకాల్లో. సో అది మనం తెలుసుకోవాలి. సో మనం పూర్తి జ్ఞానులము కాదు, పూర్తి అజ్ఞానులము కాము కాబట్టి మనలాంటి మధ్యస్థ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ జ్ఞానచక్షు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాంగత్యము ఉపయోగపడుతుంది. సో మిడిమిడి జ్ఞానం ఉంది కాబట్టి పూర్తి జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల మనము కూడా ఆ స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జ్ఞానచక్షు ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది మన సాధనలో అతి ముఖ్యమైనటువంటి విషయం, సాంగత్యం. కృష్ణ, ఇది శ్లోకాల గురించి నేను చెప్పాలనుకున్నాను. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ఇప్పుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, దండత్ ప్రణామ. చిన్న డౌట్ ప్రభుజీ. అడగండి మాతాజీ. రాఘవేంద్ర స్వామిది చెప్పారు కదా ప్రభుజీ, జ్ఞానచక్షు ఉన్న రాఘవేంద్ర స్వామి సాంగత్యంలో అతని భార్య ఉండి కూడా ఆమె అజ్ఞానంగా ఎందుకు ఉండిపోయింది ప్రభుజీ? అజ్ఞానంగా తన దేహాన్ని ఆహుతి తీసుకుపోయింది కదా, దాన్ని ఎట్లా తీసుకోవచ్చు ప్రభుజీ? సో ఆయన సాంగత్యంలో ఉంది అని మనం అనుకుంటున్నాం, కానీ ఆవిడ శారీరకంగా ఆయన పక్కన ఉంది తప్ప మనస్సులో, అంతఃకరణలో ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయనలాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయలేదు. ఉదాహరణకి మనము శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యం తీసుకుంటున్నాం. ఆయన మన పక్కన ఉన్నారా? ఏ విధంగా ఆయన సాంగత్యం తీసుకుంటున్నాం మనం? ఆయన అందించినటువంటి సాహిత్యాన్ని మనము వినడము, చదువుకోవడం, నేర్చుకోవడం వల్ల మన పక్కన ఆయన లేకున్నా కూడా ఆయన సాంగత్యాన్ని మనం తీసుకుంటున్నాం. ఓకే, దానివల్ల మన జీవితంలో మార్పు జరుగుతుంది. సో ఇలాగా
ఈ మన రాఘవేంద్ర స్వామిలో వాళ్ళ భార్య ఆయన పక్కన ఉంది తప్ప మారలేదు. ఇప్పుడు శిల ప్రభుపాదుల వారు ఎంతో మందికి ఆయన సాంగత్యాన్ని ఇచ్చారు భారతదేశంలో, అలాగే ఎక్కడో ఇచ్చారు. కానీ చాలా మంది ఆయనలాగా ఆయన చెప్పినటువంటి విషయాల్ని పాటించలేకపోయారు. ఎందుకంటే మానసికంగా ఆయన చెప్పినటువంటి విషయాలని అర్థం చేసుకొని ఆ విధంగా జీవితాన్ని మలుచుకోవాలి అనేటటువంటి సాంగత్యాన్ని వాళ్ళు తీసుకోలేదు. కేవలం ఇప్పుడు శిల ప్రభుపాదులు కొత్తగా మన ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు ఒక కుటుంబంతో ఉండేవారనమాట. భారత్ ఎన్ఆర్ఐ ఆయన, భారతీయుడు, అలాగే అమెరికన్ స్త్రీ, వాళ్ళ దంపతులు వాళ్ళతో ఉండేవారనమాట. వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్నారు వాళ్ళు, కానీ ఈయన చెప్పినటువంటి విషయాలు వాళ్ళకి ఏవి అర్థం కాలేదు. వాళ్ళు ఎప్పటికి కూడా ఈయన ఒక భారంగానే చూశారు కానీ ఈయన ఒక గొప్ప జ్ఞాని, ఈయన చెప్పినటువంటి మాటలు, ఈయన చెప్పినటువంటి విషయాలు వింటే మన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తాం అనేటటువంటి విషయాలు వాళ్ళకి ఎప్పుడు అర్థం కాలేదు. వాళ్ళ ఇంట్లో ఉంటూ వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వేరే వాళ్ళ ఈయన ప్రవచనాలు విని మన మార్పు పొందారు తప్ప ఎవరి ఇంట్లో అయితే ఉన్నారో వాళ్ళు మాత్రం మార్పు పొందలేకపోయారు. సో అది ఎందుకు అలా జరిగింది అంటే, కొందరు మన పక్కనే ఉంటారు కానీ మానసికంగా లేదా మన యొక్క సాంగత్యం తీసుకోరు. వాళ్ళు ఏదో ఉన్నామంటే ఉన్నామంతే. ఓకే. సో నిజంగా మన సాంగత్యం ఎవరు తీసుకుంటారంటే, మనం ఎక్కడున్నా వాళ్ళ పక్కన లేకున్నా కూడా మనం చెప్పినటువంటి విషయాలు, మనం చెప్పినటువంటి సూచనలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళు మన సాంగత్యం తీసుకుంటున్నట్టు. సో ఆవిడ విషయంలో అది జరిగిందనమాట. ఓకే. మీ వాయిస్ వినపడట్లేదు మాతాజీ, కళావతి మాతాజీ. అదే జ్ఞాన దృష్టి కలవాడి పక్కన ఉన్నా కూడా మనం మానసికంగా కూడా వాళ్ళతో సాంగత్యం తీసుకుంటేనే తెలుసుకోగలం మనం. సాంగత్యం నిజమైనటువంటి సత్సంగత్వం ఏంటి అంటే మన ఏమంటారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షందితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. చక్కటి ప్రశ్నలు అడిగి పరస్పరం జ్ఞాన విషయాల గురించి చర్చించుకోవడం ఏదైతే ఉందో అది సాంగత్యాన్ని పొందినట్టు. అలా జరగనంత వరకు కేవలం మన ఈ ఇల్లు కూడా మనతోని మన సాంగత్యంలోనే ఉంటుంది. మనం ఎక్కడున్నామో ఆ ఇల్లు కూడా మన సాంగత్యంలోనే ఉంటుంది. ఆ ఇల్లు ఏమో ఉద్ధరింపబడుతుంది అంటే మనం పోయిన తర్వాత ఇంకోరు వస్తారు, అది అక్కడనే ఉంటుంది. సేమ్ అలాగే అన్నమాట. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ. సరోజ మాతాజీ, నరసింహ దాస్ ప్రభు, మోహిని మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే చాలా సంతోషం. రేపు మళ్ళీ ఉదయం 6:15కి ఒక మాల హరినామ జపంతో కలుసుకుందాం మనం. సో భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాంఛాకల్పతరోభయస్య కృపా సింధోభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ. ధన్యవాద్ ప్రణామ్.